ఈ మధ్య కాలంలో రియల్ సంఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కే కథలు చాలానే ఉన్నాయి. వాస్తవానికి ప్రతి సినిమా కథ వెనుక ఏదో ఒక స్ఫూర్తి ఉంటుంది. మూవీ ప్రమోషన్లో భాగంగా దర్శకులు ఆ సందర్భాలను చెబుతూనే ఉంటారు. ఇప్పుడు రామ్ లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా కూడా రియల్ స్టోరీ ఆధారంగానే వస్తోందని టాక్. ఇదే ఆ స్టోరీ. సినిమా కథలన్నీ ఎప్పుడూ ఎవరో ఒకరి జీవితాల నుంచో రియల్ సంఘటనల ఆధారంగానే వస్తూ ఉంటాయి. కొందరు తమ జీవితంలో జరిగే సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుంటే, మరికొందరు తమ చుట్టుపక్కల వారి జీవితాల్లో జరిగినవి విన్న ఘటనలను ఆధారంగా తీసుకొని కథలు అల్లుతూ ఉంటారు. ఈ మధ్య రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ వాస్తవ సంఘటన ఆధారంగానే తీశామని మేకర్లు చెప్పారు. చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక నవంబర్ 27న రిలీజ్ అవుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కూడా రియల్ సంఘటన ఆధారంగానే తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా మహేష్ బాబు పి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఉందనిపించింది. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్కి ఆంధ్ర కింగ్ తాలూకా ఆ లోటు తీర్చేస్తుందని ఫిక్స్ అయ్యారు అభిమానులు. మరొకవైపు హీరోయిన్ పాత్ర కూడా కథను మలుపు తిప్పేలా ఉంటుందని చెప్పారు. ప్రమోషన్లో బిజీగా ఉన్నారు మూవీ టీం. వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ ఒక ఫ్యాన్ తన అభిమాన హీరో కోసం ఏం చేశాడు అన్నదే సినిమాలో చూపించామని దర్శకుడు చెప్పుకొచ్చారు. అయితే ఇది కూడా నిజ జీవిత సంఘటన ఆధారంగానే కథ రాసుకున్నామని చెప్పారు దర్శకుడు. ఓ కాలీవుడ్ స్టార్ హీరోకి ఒకప్పుడు అభిమాని గొప్ప సహాయం చేశాడు. ఆ సహాయం తీసుకున్న హీరో ఆ అభిమాని కోసం అద్భుతమైన పని చేశాడు. ఆ సంఘటన ఆధారంగానే స్టోరీ రాసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆ స్టార్ హీరో ఇప్పటికీ స్టార్ హీరోగానే కొనసాగుతున్నాడు. ఈ విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మూవీ క్లైమాక్స్లో ఆ హీరో ఎవరు, అభిమాని ఎవరు అనేది కూడా రివీల్ చేయబోతున్నారట. ఈ వార్తలకు బలం చేకూర్చుతూ ఈ సినిమాలోనే అసలైన ఆంధ్ర కింగ్ నేను కానీ రామ్ కానీ కాదు, ఇంకెవరో ఉన్నారని హింటించారు. అంటే ఒరిజినల్ హీరోని చూపించడం పక్కా అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఎవరి అభిమాని, ఏంటా ఇన్సిడెంట్ అనే కొత్త చర్చ జరుగుతోంది. మూవీ రిలీజ్ అయ్యాకే ఈ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.